హలో, నేను శేషరావు. నెయ్యి కల్తీలో కీలకంగా ఉన్నటువంటి చిన్నప్ప వైవి సుబ్బారెడ్డికి సంబంధం లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వైవి సుబ్బారెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. చిన్నప్ప ఎప్పుడు కూడా తన దగ్గర పీగా చేయలేదు అని చెప్తున్నారు. కానీ ఆయన ఉన్నటువంటి ఫోటోలు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ సంవత్సరం, ఎప్పుడెప్పుడు, ఏ సందర్భాల్లో వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు ఏ సందర్భంలో ఏ అకేషన్లో ఉన్నారు అనే దాని మీద ఫోటోలు దాదాపుగా ఒక 10-20 ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన తర్వాత ఎవరైనా సరే చిన్నప్పటికి వైవి సుబ్బారెడ్డి గారికి సంబంధం లేదు అని చెప్పి అనుకోవడానికి అవకాశమే లేదు. పైగా వైవి సుబ్బారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు చిన్నప్పన్న పిఏగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన టెన్యూర్ అయిపోయిన తర్వాత ఈ చిన్నప్పన్నని తీసుకెళ్ళి ఏపీ భవన్లో పెట్టారు. ఏపీ భవన్లో లైసెన్సింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు. అక్కడి నుంచి ఆయన ఈ నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని నడిపారు. వైవి సుబ్బారెడ్డి గారి లెటర్ ప్యాడ్ ఉంటుంది కదా ఎంపీగా, ఆ లెటర్ ప్యాడ్ మీద వైవి సుబ్బారెడ్డి గారి నెంబరు, చిన్నప్పన్న నెంబరు ఇద్దరిది ఉంది. కానీ ఈ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా చిన్నప్పన్న నెంబర్ నుంచే జరిగాయి. ఇది అందరికీ నోటెడే, ఎందుకంటే అన్ని పేపర్లో వచ్చింది, ఆ నెంబర్ కూడా వచ్చింది. మరి చిన్నప్పన్న ఢిల్లీలో ఉండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి కాంట్రాక్టర్స్ని, అధికారులని, ఉన్నతాధికారులని, వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేయగలరా? సాధ్యం కాదు. అంటే చిన్నప్పన్న వెనక ఎవరో ఉండాలి. ఆ ఉన్నది ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఫోటోలను బట్టి స్పష్టంగా అర్థమయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే మీరు సోషల్ మీడియాలో చిన్నప్పన్న, అలాగే వైవి సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు, వీళ్ళందరూ ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వాటిని అబ్జర్వ్ చేసిన తర్వాత చిన్నప్పన్న అసలు ఎవరి ప్రమేయం లేకుండా అతను ఒక్కడే సింగిల్గా ఈ మొత్తం తతంగాన్ని నడిపాడా? 4.5 కోట్ల రూపాయలు ఆయన ఖాతాలో వేసుకోవడానికి పైరవీ చేస్తే ఆయన పైరవీకి వీళ్ళందరూ తలొగ్గారా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే యంత్రాంగం అప్పట్లో లేదు, వెనక ఎవరైనా డ్రైవ్ చేశారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.